ఏంటి టొమాటో చిల్లీ పూల మొలకలన్నీ 50 పైస్ నుంచి 2 రూపీస్ మాత్రమేనా? ఈ తక్కువ రేట్లు ఇన్ని దొరికిస్తాయా? ఫుల్గా తెలుసుకోవాలనుందా? అయితే లాంగ్ వీడియో చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్లో నా లాంగ్ వీడియో ఏంటంటే మా నర్సరీ టూర్. మా నర్సరీ పేరు ఏంటంటే చూద్దామా? శ్రీ వెంకటేశ్వర నర్సరీ. ఎగ్జాక్ట్లీ నంగిల్ టోల్కి 500 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మాకైతే గంగ జాతర సీజన్, అందుకే ఎవ్రీడే అయితే రెయిన్స్ పడుతూ ఉంటాయి, అందుకే క్లైమేట్ ఇలా ఉంది. మా నర్సరీ ఎంట్రీ పాయింట్. ఇంకా మా నర్సరీ ఎంట్రీ పాయింట్ చూడండి, ఇదిగో ఇదే. ఇవైతే కోకో పిట్. ఇక్కడే కూర్చొని మేము సీడ్స్ అయితే వేస్తాం. ఫస్ట్ అయితే ఇలా నింపుకున్న వాటిలోకి ఒక్కొక్క సీడ్ అయితే వేస్తాం. ఈ పట్ట అయితే వర్షం పడింది, వర్మి కంపోస్ట్లో ఉన్న సారం అంతా కిందికి దిగకుండా పట్ట అయితే కప్పాము. ఇంకా ఈ చిన్న చిన్న చెట్లు వచ్చి నా ప్రయోగమే, వస్తే వచ్చాయి లేదంటే లేదని అయితే నాటి పెట్టాను. బయట మేము చాలా గుబురుగా ఉందని చెప్పేసి చెట్లు అయితే చాలా కొట్టాము, దానికోసం తీసుకొచ్చి వేస్ట్ అయినవన్నీ ఇక్కడ నాటి పెట్టాను. ఇంకా ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్లు. ఎవరైనా చాలా బల్క్ ఆర్డర్ వచ్చిందంటే వీటిని అలాగే ఇవ్వచ్చు అని చెప్పేసి మేము ఒక ప్లేస్లో అయితే గుబురుగా నాటి పెట్టాము. అందుకోసమని ఇవి పెద్దగా సైజు పెరగవు, అలాగే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూల చెట్లు చూసారా, ఇవన్నీ మేము వేసిన కనకాంబరం మొలకలే. ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ 30 రూపీస్ నుండి 50 రూపీస్ వరకు ప్లాంట్స్ అయితే అమ్ముతాం. ఇంకా మా దగ్గర చామంతి, మల్లెలు, మొత్తం చాలా చెట్లు అయితే ఉన్నాయి, కానీ అన్నీ అమ్మేసాం. ఇప్పుడైతే కొన్ని చెట్లు ఉన్నాయి, మోస్ట్లీ కనకాంబరం, మల్లెలు ఉన్నాయి. ఇవైతే పెద్ద పాట్స్లో ఉన్నాయి. గుండు మల్లి, జాజి మల్లి, కదిరి మల్లి. ఇంకా మేము నాటుకున్నాం ఒక చెట్టు తీసి, అది ఎలా ఉందో చూపిస్తారండి. ఇదిగో మా దగ్గర ఉన్న కనకాంబరం మొలకల్లో ఇన్ని పూలు అయితే కాస్తాయి. పూలు అయితే మీకు నచ్చాయా? ఇది ఒక చెట్టు, 2 చెట్లు మేము నాటి పెట్టుకున్నాం ఇక్కడ. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, అయితే తర్వాత చూపిస్తాను. ఇదైతే అవగాడో చెట్టు, తిని పడేసింది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను దీంట్లో నాటి పెట్టాను. అది ఎంత బాగా వచ్చిందో. ఇంకా టమాటో రేట్లు ఎక్కడ ఎక్కువ అయిపోతాయో అని చెప్పేసి అయితే నేను కొన్ని టమాటో ప్లాంట్స్ అయితే నాటి పెట్టాను. ఇదిగో ఇలాగా డైలీ రెయిన్స్ హెవీగా పడడం వల్ల కొన్ని ఇలాగైతే పొంగిపోయి ఉన్నాయి. వీటికి దారాలు కట్టాలి. మా దగ్గర మేము ఇంట్లో నాటాం కాబట్టి మా దగ్గర మందులు ఏమీ లేవు వాడడానికి, అందుకే కట్టలేదు. కొన్ని దారాలు అయితే కనిపించాయి, ఎక్కడో దొరికాయి, వాటిని తీసుకొచ్చి కట్టేసాం. ఇంకా మిరప చెట్టు నాటుకున్నాము. ఇదిగోండి మిరప చెట్టు, ఇన్ని కాయలు వస్తాయి. ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది, చూసారా ఎన్ని మిరపకాయలు వచ్చాయో. ఇవన్నీ మా నర్సరీలో ఉన్న చెట్లే, తీసి ఇక్కడ నాటాం. ఇది నిమ్మ చెట్టు, మా చెట్లో ఉన్న నిమ్మకాయలతోటి చేశాను. ఇక్కడ కొన్ని చెట్లు నాటాం చూడండి. ఇవైతే బీన్స్, కనకాంబరం. ఇది మిరప. ఈ సీజన్లో మిరప నాటితే ముడత ఎక్కువ వస్తుందంట, ఎందుకు చిన్న చెట్లు నాటి పెట్టాను కానీ కొంచెం ముడత అయితే వచ్చింది. దానికి ఏం ఎరువులు వేయాలో తెలియక అలాగే పెట్టేసాను. కూడా అనప చెట్టు ఇక్కడ నాటుకున్నాం. వంకాయ, టమాటో అయితే నాటాము ఇక్కడ. ఇది అనప చెట్టు, ఇదో కాయలు కాసాయని నాటాము, కాకపోతే ఒక్క కాయ కూడా కాయలేదు ఇందులో నుంచి ఇప్పటి వరకు. దాన్ని అలా అలించి పెట్టాము. ఈ జామ చెట్టు ఎలా వచ్చిందో అయితే మాకు తెలీదు, కానీ వచ్చింది. కోయడం ఎందుకని చెప్పి అలాగే వదిలేసాం. ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఇలా కొన్ని చెట్లు అయితే నాటుకున్నాం. ఇక్కడ నుంచే బీచ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం, అక్కడ నాటుకోవడానికి పెంచుకుంటున్నాం. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, దాంట్లో మేమైతే ఇలా చాట్లు నాటి పెట్టుకున్నాము. ఇంకా మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదామా? నర్సరీ అవుటర్ ప్లేస్ అయితే చూసాము. ఇప్పుడు లోపల ఇలా గేట్ ఎంటర్ అవ్వగానే ఇది కాలీఫ్లవర్ ప్లాంట్స్.
ఇవైతే పూలు బంతి చూడండి, ఇవన్నీ అయితే ఉన్నాయి పూలు. ఇంకా మా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు ఎవరు నార బాగలేదని అయితే రాలేదు. బంతి ఆల్మోస్ట్ అన్నీ అమ్మేసాము. ఇంకా స్టేజ్కి వచ్చిందైతే ఈ కొన్ని మాత్రం ఉన్నాయి. ఫస్ట్ ఇలా బెడ్స్ చేసుకొని దానిపైన కవర్ కప్పిన తర్వాత అక్కడ అప్పుడే చూపించినట్టు సీడ్స్ వేసుకొని ఇలా తెచ్చైతే ఇలా పర్చేస్తాము. చిన్న చిన్న సీడ్లింగ్స్ వచ్చిన తర్వాత అది కూడా నేను చూపిస్తాను ఎలా పెడతామని చెప్పేసి. మేము అక్కడ సీడ్స్ వేసిన తర్వాత అయితే ఫస్ట్ స్టేజ్ ప్లాంట్స్ ఇలా ఉంటాయి చూసారా. ఇవైతే ఆల్మోస్ట్ వేసి వారం అయిపోయింది, 7 to 10 days అయి ఉంటుంది. చూపిస్తాను. ఈ డ్రమ్స్లో ప్లాంట్స్కి ఏదైనా పెస్టిసైడ్స్ మందులు కొట్టడానికి మేము ఇవి వాడతాము. ఇక్కడ గింజలు వేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఎలా పెడతామంటే ఇలా మొత్తం ఒక బల్క్గా వేసేసిన తర్వాత ఒక స్ట్రేలన్నీ లైన్గా పేర్చి కొన్ని కౌంట్ తీసుకొని వచ్చి ఇలాగైతే పెట్టేస్తాం. ఇలా పెట్టిన వాటిని కొంచెం చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత ఇలాగైతే లైన్గా పేరుస్తాము. ఇవే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలాగా. ఇంకా ఈ పైప్స్ అయితే వాటర్ పట్టడానికి ఫుల్. ఇది హాఫ్ నర్సరీ, హాఫ్ వస్తుంది. క్యాబేజ్, ఇది ఒక క్యాబేజ్. ఇదంతా క్యాబేజ్, ఇదంతా ఆర్డర్ అయిపోయింది. ఇది వచ్చి చామంతి. ఈ సీజన్లో ఇప్పుడు ఎవరైనా చామంతి నాటారంటే కరెక్ట్గా వరలక్ష్మి వ్రతంకి ఫుల్ వస్తాయి కాబట్టి మనీ ఎక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడైతే పూల మొలకలు ఎక్కువ నాటుతారు. అందుకే మేము కూడా టమాటో స్టాప్ చేసేసాం. ఇందులో ఇది రెడ్ కలర్, ఇది ఒక్కల్ రెడ్ కలర్. ఇది మొత్తం ఒక్కల్ రెడ్. ఇది వచ్చేసి బెడ్. ఈ బెడ్ పైన కూడా అప్పుడప్పుడు నాలు పెడతా ఉంటాం. ఇప్పుడైతే మోస్ట్లీ మేమంతా వేయలేదు కాబట్టి ఇది ఖాళీగానే ఉంది. ఈ బెడ్ పైన కూడా పెడతాము. ఇంకా అవంతా వచ్చేసి మేము చుట్టూ నాటుకున్న పూల చెట్లు, లెమన్, బనానా, పప్పాయ చాలా అయితే ఉన్నాయి. ఈ నెక్స్ట్ వీడియో ఈ ఫుల్ నర్సరీ రౌండ్ కావాలంటే కమెంట్ చేయండి. కంపల్సరీ ఒక లాంగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పటి వరకు చూసారు కదా, ఇదే మా నర్సరీ. అంటే ఇప్పటికీ టొమాటో అంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి అంతగా లేదు నార అంతా. పూల నార వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం హాఫ్ నర్సరీ మాత్రం ఫిల్ చేసి పెట్టాము. ఫుల్ నర్సరీ పెట్టిన తర్వాత మళ్ళీ అయితే ఒక వీడియో తీస్తాను. అప్పటి వరకు ఈ ఉన్నవి మాత్రం చూడండి. ఇప్పటికైతే ప్రస్తుతం ఇంత నర్సరీలో ఇంత నారు ఉంది. ఇదేమా నర్సరీ లాగ్. నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.